హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏంటంటే, మన 31st నైట్కి అమ్మాలింటికి వెళ్ళి కొత్తిమీర తెచ్చుకున్నాను కదా. కొత్తిమీరతో ఈరోజు అయితే పచ్చడి అయితే చేసేసాను. అబ్బా చాలా చాలా బాగుంది. ఏంటక్క అప్పుడు కొత్తిమీర తెచ్చుకుని ఈరోజు పచ్చడి చేసుకున్నారని చాలామందికి డౌట్ వచ్చింది కదా. అవునండి, 10 రోజుల నుంచి ఫ్రిడ్జ్లోనే ఉంచుతున్నాను. బద్ధకమో లేకపోతే ఎందుకు ఇలా చేయడం అట్లా అనేసి ఉంచేసాను. కానీ ఏంటంటే కొత్తిమీర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మళ్ళీ ఇది పోతే కనుక మళ్ళీ రాదు కదా, అందుకని చెప్పేసి చేశాను అన్నమాట. కొత్తిమీర గురించి, కొత్తిమీర పచ్చడి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. మీలో ఎవరికి కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పేయండి. ఒకవేళ కొత్తిమీర పచ్చడి గురించి కావాలి అంటే మన ఛానల్లో ఉందండి. అప్పుడెప్పుడు సెప్టెంబర్లో ఎప్పుడో పెట్టినట్టున్నాను వీడియో. సేమ్ కొత్తిమీర పచ్చడి గురించే వస్తే టాపిక్ వస్తే ఆ వీడియో అయితే పెట్టాను. అక్క డిష్ అయితే చూపించిందంటే నేను ఆ వీడియో చేసి అయితే కొత్తిమీర పచ్చడి వీడియో చేసి అయితే పెట్టానబ్బా. చూసేయండి ఎవరికైనా కావాలి అంటే. లేదు మళ్ళీ చేయమంటారా? మళ్ళీ చేయమంటే కొత్తిమీర రావాలి. కొత్తిమీర ఉన్నప్పుడు పచ్చిమిరకాయలు ఉండవు, పచ్చిమిరకాయలు ఉన్నప్పుడు కొత్తిమీర ఉండదు. అట్లా జరుగుతుందన్నమాట. ఈ రెండు ఉంటే టమాటాలు ఉండవు, అలా ఉంటుంది. కాబట్టి కుదిరితే మళ్ళీ ఒకసారి వీడియో చేస్తానన్నమాట. ఈ లోపల ఎవరికైనా కావాలి అంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఎప్పుడెప్పుడో వీడియోలు ఉంటాయి కదా, ఒకసారి చూసేయండి. సూపర్ ఉంటుంది కదా. సరే ఎలా చేశాను ఏంటని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. కాస్తంత రైస్లో వేసుకుని అసలు ఎలా ఉంది ఏంటని చెప్పేసి టేస్ట్ చేద్దామా? వచ్చేయండి. ఇదే కొత్తిమీర పచ్చడి అండి. పచ్చడి పచ్చగా ఉంది, ముకుడి పచ్చగా ఉంది. సరే అండి, టేస్ట్ ఎదురుగాని రండి. చూసారా, నోరూరిందా? నోరూరితే ఒక లైక్ కొట్టండి. అలాగే పచ్చడి ఎలా ఉందో కూడా చెప్పేయండి. మీలో కొత్తిమీర పచ్చడి అంటే ఎవరికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా మాకు ఇష్టం లేదని కూడా చెప్పేయండి. ఓకేనా? టేస్ట్ చేద్దాం, వచ్చేయండి. అమ్మని ఆవకాయని మర్చిపోలేమంటారు కదా, అలాగే కొత్తిమీర పచ్చడిని ఆంధ్రాని ఎప్పటికీ మర్చిపోలేం కదా. కాబట్టి ఆంధ్ర స్పెషలే కొత్తిమీర పచ్చడి, మామూలుగా ఉండదు కదా. గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, అబ్బబ్బబ్బబ్బా నోరూరిపోతుంది నాకు చెప్తుంటే. లాలాజలం వచ్చేస్తుంది అనమాట. మీకు కూడా వస్తూనే ఉంటుంది. నాకు కామెంట్లో చెప్పండి వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళు ఎందుకక్కి సోదంత అనుకుంటున్నారు కదా. ఆ ఫీల్ ఆస్వాదిస్తేనే తెలుస్తుందండి. ఆస్వాదించకపోతే ఎవ్వరికీ తెలీదు. ఇక్కడ ఎలా అంటే ఇలాంటి స్పైసీ కానీ ఇలాంటి పచ్చళ్ళు కానీ దొరికితే ఎడారిలో వాటర్ దొరికినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఉండవా అక్క అంటే అన్నీ ఉంటాయండి, దొరుకుతాయి అన్నీ అనుకూలంగా దొరకవు అనమాట. కొత్తిమీర ఉంటే పచ్చిమిరకాయలు ఉండవు, టమాటాలు ఉంటే కొత్తిమీర ఉండదు. అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి మనకి అవకాశం ఉండదు. ఈరోజు కుదిరిందబ్బా, అన్నీ ఉన్నాయి. సో నేనైతే ఈరోజు పచ్చడి అయితే చేసేసాను. ఈ కొత్తిమీరని అలా ఫ్రిడ్జ్లో ఉంచి పాడైపోయిన తర్వాత పడేసేస్తానేమో అనుకున్నాను. కానీ అరే పచ్చడి చేసుకుంటే అయిపోయే కదా అని చెప్పి రోజైతే టైం కుదుర్చుకుని నా కోసం అని చెప్పేసి పచ్చడి చేసుకున్నాం. అందరికీ వండి పెట్టాలంటే శక్తి ఉంటుంది, కానీ మనకు మనం వండుకుని తినాలంటే అస్సలు ఏంటో మనసు పుట్టదండి, బుద్ధి పుట్టదనమాట. మనకు మనమే కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఇది అప్పటి నుండి అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు కుదిరింది టైము, చేసేస్తాను అనమాట. సరే ఊరిస్తున్నాను కదా. టేస్ట్ చేద్దారండి. అబ్బా చాలా బాగుందండి. మీరు నమ్మరు కానీ పచ్చడిలా ఎప్పుడు తిన్నాను నేను. పచ్చడిని కూరలాగా తినేస్తానన్నమాట. ఎందుకంటే అంత ఇష్టం నాకు పచ్చళ్ళు అంటే. అందులోకి కొత్తిమీర పచ్చడి అంటే ఇంకా ఇష్టం, బాగా ఇష్టం. పొగలు వచ్చేస్తున్నాయి చెవుల్లోంచి. అబ్బా అంత బాగుంది. సరే అయితే సరదాగా ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరు తప్పుగా అనుకోద్దు. కాసేపు అలా మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చాలా తప్పు చేశాను. ఇలాంటి పొరపాట్లు మీరు ఎప్పుడు చేయకండి. నేను చేసిన పొరపాటు మీరు ఎప్పుడు చేయకండి. కొత్తిమీర పచ్చడిలో ఎక్కువ పచ్చిమిరకాయలు వేసేసుకున్నాను. చాలా మండిపోతుంది అబ్బా చాలా మంట వచ్చేసింది. చూడండి, బాటిల్ నీళ్ళు తాగేసాను మీకు చెప్పకుండా. అబ్బా చాలా మండుతుందబ్బా. అయినా కానీ బాగుంది, చాలా బాగుందబ్బా. అబ్బాబ్బా ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి, సరేనా? కాస్త మంట చూసుకుని వేసుకోండి, లేదంటే తింటాను పని చేయకుండా పోతుంది.